టాపిక్. సో ఓవరాల్గా చూస్తే గోపాల్ రెడ్డి గారు మాట్లాడారు, అలాగే పెద్దిరెడ్డి రవి గారు మాట్లాడారు. వినీల్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా 13,330 పైచిలకు పంచాయతీలు, తర్వాత వచ్చేసి నగరపాలక సంస్థలు, దీంతోపాటు మున్సిపాలిటీలు, సో వీటన్నిటి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి, స్థానిక సంస్థలు ఎన్నికలు. సో జనసేన ఆల్రెడీ ఒక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలని చెప్పేసి డెసిషన్ తీసుకుని ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి మీ పార్టీ స్టాండ్ ఏంటి? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ ఎత్తున ఏకగ్రీవాలు జరిగాయి. ఏంటి ఇప్పుడు ఈసారి ఏకగ్రీవాలకి అవకాశం లేకుండా తీసుకుంటున్నటువంటి నిర్ణయమా, లేకపోతే ఇంకా దీని వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందా? కేవలం వాళ్ళకి ఇందాక మన రవికిరణ్ గారు చెప్పినటువంటి పాలసీనా, లేకపోతే ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? రాజు గారు, మీకు అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నా నమస్కారం అండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజు గారు, ప్రజలు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అరాచక పాలనని అంతమొందించడం కోసమే కూటమికి 164 సీట్లతో ఘన విజయం ఇచ్చింది. అక్కడ పార్టీ అలయన్స్ లేదా మేము ఒంటరిగా వచ్చాం, సింగిల్ గా వచ్చాం, మేము సింహాలం అని చెప్తున్నారు కానీ అక్కడ టీడీపీకి కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి స్టాండ్ ఏంటంటే రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి దానికోసమే రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా కూటమి ఏర్పడిందండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ లో కూడా చూసుకుంటే ఆయన చాలా క్రిస్టల్ గా ఏం చెప్తున్నారంటే, మనకి ప్రజలు ఇచ్చిన సార్వత్రిక ఎన్నికలు అనేది ఒక విజయం, చారిత్రాత్మక విజయం. అలానే ఇప్పుడు జరగబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనము క్లీన్ స్వీప్ చేయాల్సిందే. ఇది కరెక్ట్ అయిన ఫౌండేషన్, అంటే అసలైన పునాది అనేది స్థానిక సంస్థల్లో మనకు వచ్చే విజయాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు మాట్లాడుతున్నారండి, మీడియా వాళ్ళు లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు 14 మందితో ఒక బాడీని ఫామ్ చేశారు, విభేదాలు వచ్చేసినాయి అని. కాదండి, కూటమి చాలా స్పష్టంగా 15 సంవత్సరాల వరకు అలయన్స్ ప్రక్రియలోనే ముందుకెళ్తున్నాము. మా ఎజెండాల రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండా. దీనికి గాను అంటే ఇక్కడ చూసుకుంటేనండి, స్థానిక ఎలక్షన్స్ ముందు రాజకీయ పార్టీలుగా చూసుకుంటే ఖచ్చితంగా మరి కమిటీలు వేసుకుంటాం అనేది అది బేసిక్ పాయింట్ అన్నమాట. అది ఎవరైనా చేసే ఒక ప్రాథమిక ప్రక్రియ, ప్రతి రాజకీయ పార్టీ కూడా చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక జనరల్ ఎలక్షన్స్ లో 175 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మనకి. 175 నియోజకవర్గాలకు గాను దాని విధానం వేరేగా ఉంటుంది. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసరికి కొన్ని వేల సంఖ్యలో పదవులు ఉంటాయి. దానికి సంబంధించి మేము ఎంత స్పష్టంగా ఉన్నామంటే, కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశాలు కూడా ఏంటంటే, ఒక నియోజకవర్గంలో కూడా అక్కడ లోకల్ గా జనసేనకి పట్టు బలం ఉంది అంటే అక్కడ లోకల్ ఎలక్షన్స్ లో జనసేన క్యాండిడేట్ ని నిలబెట్టాలి. అందరం కలిసి సమన్వయంతో పనిచేసి మనం నిలబెట్టిన కూటమి తరపున క్యాండిడేట్స్ అందరినీ కూడా గెలుపు గుర్రాలుగా చూడాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాలో అలానే ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రక్రియ ఏంటి అంటున్నారు. గతంలో ఈ కౌన్సిలర్స్ ప్రతిసారి తగ్గట్టుగా మెంబర్స్ ని మార్చేయటం లాంటివి జరుగుతా ఉన్నాయి. అలా కాకుండా స్పష్టంగా ప్రజలే ఎన్నుకునే విధానంలోకి తీసుకొచ్చి అభివృద్ధికి 5 సంవత్సరాలు వాళ్ళు కట్టుబడి ఉండాలనే విధానంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి డైరెక్ట్ ప్రక్రియను తీసుకొచ్చింది. ఇది ఇందాక బీజేపీ వారు చెప్పినట్టుగా గతంలో రామారావు గారు 1986 నుంచి చూసుకుంటే ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రక్రియను తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. దాన్ని 2025 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ మార్చేశారనమాట. మనం చూసుకున్నాము గతంలో మున్సిపల్ ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధానం, మనం విధానం జరగకూడదు, ప్రజల తీర్పే అంతిమంగా చేశారు. బీసీ రిజర్వేషన్స్ కూడా పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక 31%, అలానే గ్రామాల్లో అయితే కనుక 34% బీసీ రిజర్వేషన్ మనం ముందుకెళ్ళాలి. దానికి సంబంధించిన బీసీ క్యాండిడేట్ మీ దగ్గర ఒకసారి వినీల్ గారు చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేయమనేది వినీల్ గారు మీ దగ్గర ఏదో ఒకసారి సిగ్నల్ ఏదో వీక్ ఉంది మేడం, ఒక్కసారి చూడండి. ఎందుకంటే